లోని ఏవియాన్లో ఈ జూన్ 16, 17 G7 సదస్సు జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్ టు అడ్రస్ ద మేజర్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ అన్నమాట. ఈ G7 సదస్సులో ప్రత్యేకంగా ఉక్రెయిన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని G7 సభ్యులు సపోర్ట్ చేశారు. రష్యా మీద శాంక్షన్స్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పెంచడానికి కూడా G7 రెడీ అయిపోయిందనమాట. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ప్రత్యేకంగా కలిశారు. దాంతో పాటు G7 సభ్య దేశాలు యుఎస్, ఇరాన్, అమెరికా, ఇరాన్ మధ్య రీసెంట్ గా జరిగిన పీస్ డీల్ ని కూడా వెల్కమ్ చేశారు. ఈ డీల్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందో దాన్ని అమలు చేయడానికి కూడా సహాయం చేస్తామని చెప్పి G7 సభ్య దేశాలు ముందుకొచ్చాయన్నమాట. ముఖ్యంగా ఈ G7 సదస్సు ఏదైతే ఫ్రాన్స్ లోని ఏవియాన్ లో జరిగిందో క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, వీటికి సంబంధించి చైనా మీద ఎక్కువగా ఆధారపడకూడదని చెప్పి కూడా డిసైడ్ అవుతున్నారనమాట. ఈ రోజు ప్రత్యేకంగా అంటే జూన్ 17 తారీఖు ప్రత్యేకంగా ఆంథ్రోపిక్ ఏఐ సిఇఓ, ఓపెన్ ఏఐ సిఇఓ, మనకు తెలుసు ఓపెన్ ఏఐ సిఇఓ అంటే చాట్ జీపీటీకి సంబంధించి సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో శామ్ ఆల్ట్మన్, ఆయనతో పాటు ఆంథ్రోపిక్ ఏఐ సిఇఓ డారియో అమెడై, వీళ్ళందరూ కూడా ఈరోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చర్చించుకోనున్నారు. భారతదేశాన్ని లాస్ట్ 8 years నుంచి కూడా అవుట్ రీచ్ పార్ట్నర్ గా G7 వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మన మోడీ గారు ప్రత్యేకంగా G7 లో ఉన్నారనమాట. మనకు తెలుసు G7 లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, జపాన్ దేశాలు ఉన్నాయి. మోడీ గారు ఈరోజు ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ ని కలవనున్నారు. ఆల్రెడీ మన ప్రధాని మోడీ గారు యుఏఈ, యూకే, కెనడా నేతలతో కూడా మాట్లాడారనమాట. G7 గ్రూప్ అనేది అంటే అన్ని ఇండస్ట్రియలైజ్ దేశాలు, పెద్ద పెద్ద దేశాలు అనమాట. దాదాపు $55 trillion జీడిపి కల దేశాలు అనమాట. 1975లో ఫస్ట్ సమ్మిట్ జరిగింది G7 సమ్మిట్. ఇప్పటి వరకు కూడా ఈ సమ్మిట్ తో కలిపి 52 G7 సదస్సులు జరిగాయి. G7 అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అన్నమాట. బాగా సంపద గల దేశాల యొక్క ఇన్ఫార్మల్ గ్రూప్. G7 కి ప్రత్యేకమైన సెక్రటేరియట్ కానీ లీగల్ స్టేటస్ కానీ ఏమీ లేదు. కానీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్, పవర్ఫుల్ గ్రూప్ అని చెప్పొచ్చు.